రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కొత్తగా కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో నవీన్ యాదవ్తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్ పైన కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై 3 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఒకవైపు ప్రచారం హోరెత్తుతుంది, మరోవైపు కేసుల పరంపర కొనసాగుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రీసెంట్ గా బీఆర్ఎస్ నాయకులు మేము తలుచుకుంటే గలీలలో తిరగలేరు, మేము వారిని పంపిస్తేస్తాము, వారి మీద దాడులు చేస్తామన్నట్టు కోణంలో మాట్లాడినటువంటి విషయం పైన ఎన్నికల అధికారులు స్పందించారు. మరోవైపు ఆయన సోదరుడు వెంకట్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల వద్ద ప్రచార సామాగ్రి గుంజుకోవడం, వాళ్ళు నెట్టేయడం లాంటి కార్యక్రమాలు జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో అధికారులు చేసిన ఫిర్యాదుతోటి బోరబండలో పోలీస్ స్టేషన్ పరిధిలో వారిపైన 3 కేసులు నమోదైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఎలక్షన్ ప్రచారం రోజు రోజుకు హీటెక్కుతున్న తరుణంలో ఈ కేసుల పరంపర కూడా కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై 2 కేసులు నమోదయ్యాయి. ఇటు వీళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలపైన రోజుకు ఏదో ఒక కంప్లైంట్ ఇష్యూలో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటున్న తరుణంలో కేసులు అయితే నమోదవుతున్నాయి. ప్రచారంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ రోడ్ షోలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు రోడ్ షోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రచారంలో కూడా కొంత హీట్ పెంచిన నేపథ్యంలో ఇప్పుడు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. దీంతోనే కేసులు నమోదవుతున్నాయి. వంశీ, థ్యాంక్ యూ స్వామి.